ఈ వీడియో చాలా సిగ్గుపడుతూ, చాలా బాధపడుతూ, చాలా బాధ్యత ఇస్తూ ఉంది. ఎందుకంటే జర్నలిజంలో ప్రొఫెసర్లు అన్నవాళ్ళు ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు జర్నలిస్ట్ అన్నవాడు వేగంగా పనిచేయాలి. కానీ ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నువ్వు ఒక ప్రెస్ మీట్కి వెళ్ళావు. అక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అందులో ప్రజలకు ఏది ఉపయోగమో అదే నువ్వు ఇవ్వాలి. అందులో ఏది నిజం ఉందో దాన్నే నువ్వు ఇవ్వాలి. కానీ ప్రింట్ మీడియా నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చిందో దాని రూపురేఖలు మారిపోయి సెన్సేషన్ అన్నట్టుగా మార్చేశారు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియా, దట్ మీన్స్ యూట్యూబ్ దీనికి వచ్చిందో సెన్సేషన్ కాస్త పోయి రోత అండ్ వైరల్ కంటెంట్ ఇలా రకరకాలు వెళ్ళిపోయింది. ఇది చూసినటువంటి జర్నలిస్ట్ ప్రొఫెసర్లు కూడా, ఈవెన్ నేను కూడా జర్నలిజంలో కొన్ని పాఠాలు చెప్పున్నాను. సో అప్పుడు నేను కూడా ఏం చెప్పున్నానంటే, మామూలుగా కవిగాంచని చోటుని రవిగాంచన్, రవిగాంచని చోటుని జర్నలిస్ట్ కాంచన్ అన్నట్టు చెప్పున్నాను. అంటే ఒక కవి అన్నవాడు ఎంత ఊహల్లోకి పోయినా ఆ సూర్యుడు వెళ్ళే చోటుకి వెళ్ళలేడు. కానీ ఈ సూర్యుడు కూడా వెళ్ళలేని చోటుకి జర్నలిస్ట్ వెళ్ళగలడు అన్నట్టుగా నేను చెప్పున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ చాలా లోతుగా డీప్గా పోతూ ఉంటాడు. ఎంత లోతుగా డీప్గా పోయినా నీకు ఎన్ని రకాలుగా సోర్సులు ఇవ్వాల్సిన కంటెంట్ నీకు ఇచ్చినా వన్స్ నువ్వు దానిని ప్రజల మధ్యకి తీసుకురావాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? అది ప్రజలకు ఉపయోగమా కాదా, దానికి సంబంధించి నీ దగ్గర ప్రాపర్ సోర్స్ ఉందా లేదా, అది నువ్వు ఇమాజిన్ చేసావా? ఇమాజిన్ చేస్తే అదే చెప్పు. లేదు నీకు కరెక్ట్గా తెలుసా, దానికి తగ్గ సోర్స్ నీ దగ్గర ఏముందో పెట్టుకొని అప్పుడు నువ్వు చెప్పు. మామూలుగా జర్నలిజంలో సోర్స్ రివీల్ చేయకూడదు, బట్ విషయం ఏంటో చెప్పవచ్చు. నిన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర అనే ఆడబడే ఆయన మొన్న పవన్ కళ్యాణ్ సంబంధించి మాట్లాడిన విధానానికి నిన్న అపాలజీ చెప్పారు. అపాలజీ కూడా చెప్పలా, బేషరతుగా శశబిషలు లేకుండా నా వ్యాఖ్యలో వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. ఇది ఎలా ఉంది అంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఎవడో ఏది పడితే అది పనికిమాలితనంగా మాట్లాడాడు, వీడియో కూడా ఇచ్చాడు. ఈ కింద కామెంట్లు ఏం మాట్లాడేవరా, నువ్వు అసలు ఏం చేసావు అద్దనిది అంటూ ఉంటే, సరే కానివ్వండి మీ అందరి రకంగా అంటున్నారుగా, మీకోసం వీడియో తీసేస్తున్నాలే అని చెప్పేసి అన్నాడు. అలా అనగానే జనానికి ఏమనిపించింది, వీడు మారడు, వీడు మనిషే కాదు, కనీసం జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా, అసలు అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, సర్లే ఏడుస్తున్నారుగా, సర్లే బాధపడుతున్నారుగా, వీడియో తీసేస్తున్నాలే అని తీసేస్తే ఏమైంది, అతని వాల్యూ ఇంకా పడిపోయింది. ఈరోజు నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనబడి ఆయన పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, అది ఇంకా అనకూడదు కానీ ఆ సాక్షి కోసం పనిచేశాడు, వైసీపీ కోసం పనిచేశాడు, ఆయన చాలామంది పేటీఎం పర్సన్ అదనేది అంటూ ఉంటారు. బట్ ఆయన స్థాన్ని తగ్గించలేండి, ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా చేశాడు ఆయన. అండ్ కమ్యూనిజం భావాలు ఉండేసి చాలా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద చాలా గొప్పగా ఆర్టికల్స్ రాసేవాడు. ఆయన నాకు ఇప్పటికీ అభిమానం. బట్ ఈరోజు ఏమైంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ కాస్త యూట్యూబర్ నాగేశ్వర్ అయిపోయాడు. ఏ రకంగా, ఆయన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాని కలిసిన దానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఏ రకంగా, ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి అమిత్ షాని అడిగారంటే ఏమని, జగన్ అరెస్ట్ చేయండి, జగన్ ఎందుకు బయట ఉంచారని. దానికి అమిత్ షా చెప్పాడంటే ఏమని, జగన్ మనకి పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఇన్స్టా ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు అవసరాల దగ్గర మారిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అలా కాదు, చాలా మంచోడు, పర్మనెంట్ ఫ్రెండ్, నువ్వు కూడా అతనితో ఫ్రెండ్లీగానే ఉండు అని చెప్పేసి అమిత్ షా చెప్పాడంట. దీనిని నాదెండ్ల మనోహర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో అంటే వాళ్ళు ఈయన నాగేశ్వరరావుతో అన్నాడంట. దాంతో ఇక ఈయన ఇచ్చేశాడు. ఏమన్నా సెన్స్ ఉందా? నేను నిన్నో మొన్న కూడా వీడియో ఇచ్చాను. అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు పవన్ కళ్యాణ్ కావాలి, ఏ రకం కావాలి, అసలు అవసరమే లేదు. జనసేన అంటే ఈరోజు వైసీపీలో వణికిపోతున్నారు, పవన్ కళ్యాణ్ అంటే జగన్ భయపడిపోతున్నాడు. ఈ మూమెంట్లో అసలు ఆయన అరెస్ట్ జగన్కి మన పవన్కి ఎందుకు? సరే ప్రాక్టికల్గా మాట్లాడదాం. 2019-24 మధ్యలో కూడా ఎన్డీఏలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటి, ఎన్డీఏలో పార్ట్ కాకుండా పార్ట్గా ఉంది వైసీపీ అనే విషయం తెలుసు. ఎన్డీఏకి సంబంధించి వాళ్ళు ఏ బిల్స్ ప్రవేశపెట్టినా ముందుగా మద్దతు ఇచ్చేది జగన్ అనే విషయం తెలుసు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా జాన్ జిగిరిగా ఉన్నటువంటి మీ జగన్ని అరెస్ట్ చేసి లోపలయ్యండి అని ఎలా చెప్తాడు? అరెస్ట్ చేసి లోపల పెడితే స్వర్గ సుఖాలు ఏమైనా ఉంటాయా? జైలే కదా. సో అదే అనడు.
ఆయన అనదానిని అన్నట్టుగా అమిత్ షా ఏదో సలహా ఇస్తే అది వచ్చేసి వైసీపీకి ఫుల్ పాజిటివ్ అన్నట్టుగా ఈయన చెప్పుకొచ్చాడు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లాంటిది, ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ మీట్ లాంటిది. ఎందుకు? వాళ్ళకి కావాల్సిన మనుషులే ఉంటారు, ఈయన ఏదో చెప్తాడో లేదా రాసుకుంటారు, మళ్ళీ ఈలోపు మళ్ళీ భజన. అలా నిన్న అమిత్ షా వచ్చేసి పవన్ కళ్యాణ్ని ఇలా అన్నాడంట కదండి అంటే, జగన్ గురించి తెలిసిన ఎవరైనా అలాగే అంటారు అంటే చూడండి. అసలు పురుష నాగేశ్వరరావు ఇలా అన్నాడే అండి అంటే, అమిత్ షా నా గురించి పాజిటివ్ కదా చెప్పాడు. ఎందుకు పాజిటివ్ చెప్పాడు? నేను శాశ్వత ఫ్రెండ్ని, నమ్మితే ప్రాణాలను ఇస్తా అన్నట్టుగా ఓ అమ్మ మామూలు బిల్డప్ కాదు అసలు. సో దీని అంతటికి కారణం మీకు అర్థమవుతుందా? ఆరిజిన్ ఎక్కడ ఉందో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తే జనాలు వినట్లేదని, సార్వభౌమి బడాయని అంటున్నారని ఈ నాగేశ్వర్ లాంటి వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది కదా అని. ఇప్పుడేమైంది? ఆ క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఏ రకంగా పోయింది? నాకు ఎవరో చెప్పారు, నేను రీచెక్ చేసుకోకుండా క్రాస్ చెక్ చేయకుండా వీడియో ఇచ్చాను కాబట్టి నా వ్యాఖ్యలని ఎటువంటి శశభిషలు లేకుండా బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా. నాదెండ్ల మనోహర్ గారికి కావాల్సింది ఇదే కదా, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా. అంటే ఏంటి? సేమ్ ఇందా చెప్పానే, నాదెండ్ల మనోహర్ బాధపడుతున్నాడయ్యా, నాదెండ్ల మనోహర్ అడిగాడయ్యా, అందుకే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, ఇలాగే అది అన్నాడు. ఇదే పద్ధతి. ఈజ్ ఇట్ ప్రొఫెషనలిజం? ఒక జర్నలిజంకి సంబంధించి ప్రొఫెసర్గా ఉండి ఓయూలో పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి ఇలానే ప్రవర్తించేది? ఆయనకున్న క్రెడిబిలిటీ ఆల్మోస్ట్ పోయిందండి. ఉన్నటువంటి యూట్యూబర్లో ఈయన ఒకడు, వైసీపీకి ఫేవర్గా మాట్లాడే యూట్యూబర్లో ఈయన ఒకడు, మోడీకి యాంటీగా చంద్రబాబుకి యాంటీగా మాట్లాడే వాళ్ళలో ఈయన ఒకడు. ఇక అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాలలో ఆంధ్ర మీద విషం కక్కుతూ కొంతమంది వీడియోలు పెడతా ఉంటారు. ఇక నెమ్మదిగా ఆ బ్యాచ్ కూడా నేను చేరిపోతాడని చెప్పేసి అంటూనే ఉన్నారు. అదేమంటే బాధపడుతూ మరలా వీడియో చేస్తాడు, నేనేం తప్పు మాట్లాడాను, నేనేం చేశాను, నేను ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ లక్షల మంది చూస్తున్నారు అది అనేది అంటాడు. లక్షల మంది చూసినంత మాత్రాన కరెక్ట్ అని అనుకోవాలా? ఈరోజు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళి అన్యాయంగా ఈ రకంగా ఈయనకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తాడు, తప్పు చేయొద్దు, తప్పు చేస్తే ఊరుకోను అని. అవినీతికి పాల్పడ్డు, అవినీతికి ఆధారాలు కనుక ఏదన్నా కనుక దొరికాయంటే అంతే సంగతులని. అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే ఊరుకొని అన్నాడు, అవినీతికి పాల్పడద్దని చెప్పేశాడు వాళ్ళ పార్టీ వాళ్ళని. అందుకే ఈరోజు వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉన్నారు. సో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంచుతున్నాడు, ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ తన జేబు నుంచి కనీసం రూపాయి తీసేవల. బట్ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి అండ్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చేసి వైసీపీలకు పోతే పవన్ కళ్యాణ్ జేబులో డబ్బులు కౌలు రైతుల కుటుంబాలకు ఇచ్చినాడు ఆ మనుషులు చనిపోయినప్పుడు. అండ్ పార్టీకి సంబంధించి ఫండ్గా ఇచ్చున్నాడు. జనసేన కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వారిని ఆదుకున్నాడు, వారి కుటుంబాలకి. ఇంకా ఎవరైనా సాయం అనిస్తే జేబులో డబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చేతికి అసలు ఈ నరం ఎముకుందా లేదా అన్నట్టుగా ఇచ్చుకుంటా పోయాడు. ఆ మనిషి సాయం చేయడంలో తన సొంత డబ్బునే వాడతాడు తప్ప ఎవరి దగ్గర తీసుకోడు. పార్టీ పరంగా అన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటాడు. అటువంటి మనిషి ఈరోజు అమిత్ షా చేత చెప్పించుకున్నాడా జగన్ అరెస్ట్ విషయంలో? ఏమన్నా సెన్స్ ఉందా అసలు? ఇకనన్నా ఎవరైనా ప్రొఫెసర్లైనా నార్మల్ వాళ్ళైనా నాలాంటి యూట్యూబర్లైనా జర్నలిస్టులైనా ఎవరైనా సరే ఒక వీడియో ఇస్తున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి. ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉంది లేదు అన్నప్పుడు ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చేమో, మేబీ ఏమో, పోనీ అలాగనే చెప్పాలి. అంతేగాని స్టాంప్ వేసి జరిగింది ఇదే అని చెప్పటం అన్నప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగే యూట్యూబర్ నాగేశ్వర్ లాగా మారిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనం నుంచి స్పందన బట్టి.